హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ పాయసం ఎక్కువగా పండుగలప్పుడు కానీ లేదా ఏదైనా అకేషన్స్కి కానీ ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా ఈజీగా క్విక్గా చేసుకునే బెస్ట్ పాయసం రెసిపీ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ శనగపప్పు పాయసం రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ పాయసం ప్రిపేర్ చేయడం కోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ వేసేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ వేసుకొని వీటిని కూడా 1 గంట సేపు నాననివ్వండి. ఇక్కడ మీకు 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పచ్చిశనగపప్పు చక్కగా నానిపోయాయి. ఈ విధంగా నానిన శనగపప్పుని వాటర్తో సహా ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని తర్వాత ఇందులోకి ఇంకొక కప్పు వరకు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం టోటల్గా 1 కప్పు శనగపప్పుకి 3.5 కప్పుల వాటర్ వేసి ఉడికించుకొని తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందే నానబెట్టి ఉంచుకున్న బియ్యంని వాటర్తో సహా మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా రవ్వలాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం రవ్వలాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఒకవేళ మీ దగ్గర బియ్యపు రవ్వ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల బెల్లం వేసి 1 కప్పు వాటర్ పోసి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 1/4 కప్పు బెల్లంని తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుందండి. ఎటువంటి పాకం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం సిరప్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శనగపప్పుని చూద్దాము. ఇక్కడ 4 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. శనగపప్పు చక్కగా ఉడికింది. ఈ విధంగా కొద్దిగా పలుకుగా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పలుకుగా ఉండేటట్టు ఉడికించి తీసుకుంటే పాయసం తినేటప్పుడు మరీ ముద్దగా లేకుండా శనగపప్పు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందే గ్రైండ్ చేసుకున్న బియ్యపు రవ్వని వాటర్తో సహా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు రవ్వ ఉడకటానికి. బియ్యపు రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత శనగపప్పుని ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతోటి మ్యాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలి. ఇలా చేయటం వలన పాయసం పలుచగా లేకుండా కొద్దిగా తిక్కుగా ఉండి క్రీమీగా చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పూర్తిగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం వాటర్ వేసిన తర్వాత పాయసం కొంచెం పలుచగా అవుతుందండి. ఇది తిరిగి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ మనం ఈ పాయసం చేయటం కోసం 1 కప్పు శనగపప్పుకి 5 కప్పుల వాటర్ని తీసుకోవాలండి. 3.5 కప్పుల వాటర్ వచ్చేసి శనగపప్పు ఉడికించినప్పుడు తీసుకున్నాము. అలాగే 1/2 కప్పు వాటర్ వచ్చేసి బియ్యం నానబెట్టుకోవడానికి తీసుకున్నాము. నెక్స్ట్ 1 కప్పు వాటర్ వచ్చేసి బెల్లం కరిగించుకోవడానికి తీసుకున్నాము. ఇలా టోటల్గా 5 కప్పుల వాటర్ వేసి పాయసం చేయటం వలన పాయసం కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పాయసం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరి ఎక్కువగా ఉడికించుకుంటే చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేయించుకున్నానండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. కొబ్బరి వేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఈ పాయసం ఇలా డైరెక్ట్గా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఇది ఇంకా మరింత రుచిగా ఉండాలి అంటే ఇందులోకి 1/2 కప్పు పాలని వేడి చేసి బాగా చల్లార్చిన తర్వాత ఇందులోకి కలిపేసేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. పాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకొని కలుపుకోవాలండి. లేకపోతే పాయసం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పాయసం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ పాయసం ఎక్కువగా పండుగలప్పుడు నైవేద్యంగా పెట్టడానికి చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.